హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలు బయట ఫుడ్ తినాలంటే చాలా ఇష్టపడతారు. బయట నుంచి తెచ్చుకొని తినే ఫుడ్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బయట ఇప్పుడు ఎక్కువగా కల్తీ జరుగుతుంది కాబట్టి ఇంట్లోనే పిల్లల కోసం కాస్త టైంని పెట్టి ఇలా ట్రై చేయండి. ఓవెన్ అవసరం లేదు. డీప్ ఫ్రై అస్సలు అవసరం లేదు. కేవలం కొంచెం నూనెతో చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి చూసి ట్రై చేస్తారు కదూ! ఇందుకోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. బయట కొన్నట్టే రావాలంటే మీరు మైదాను వాడుకోండి. లేదు హెల్తీగా కావాలంటే ఇలా గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పును, అలాగే ఒక పావు టీ స్పూన్ చక్కెరని వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల రుచి అలాగే మంచి రంగుతో వస్తాయి. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్‌లో బటర్‌నైనా వాడుకోవచ్చండి. ఇలా వేసేసి ఇదంతా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా తడుపుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్‌గా తడుపుకొని ఒక 10 నిమిషాల పాటు చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. అప్పుడే మనకి పొరలుగా వస్తాయి. చూస్తున్నారుగా ఈ విధంగా పిండిని బాగా చేత్తో మెత్తగా చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఒక స్పూన్ దాకా ఆయిల్‌ని అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది మనకి తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునే ఈ రెసిపీకే కాదు చపాతీ కానీ, పూరికి కానీ ఏదైనా సరే మనం పిండిని తడిపి పక్కన పెట్టేటప్పుడు కొద్దిగా పైన ఒక లేయర్ లాగా ఆయిల్‌ని అప్లై చేసేసామంటే పిండి అనేది సాఫ్ట్‌గా నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా నైస్‌గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కిలోల లెక్కన చెప్పాలంటే 200 గ్రామ్స్ ఉంటాయండి. ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరి మనకి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కాస్త రంగు మారి ఉల్లిపాయలు ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని, ఒక పావు టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు లేదా శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా నాన్ స్టాప్‌గా కలుపుతూ మనకి అడుగంటకోకుండా లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను స్ప్రింకిల్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు పిండి చూడండి మనకి సాఫ్ట్‌గా నానిపోయింది. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్‌గా వచ్చేసిందో. మరొకసారి ఇదంతా చేత్తో బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో లేదా రెగ్యులర్‌గా మనం చపాతీకి ఏ సైజులో ఉండల్ని తెంపుకుంటామో ఆ సైజులో ఉండల్ని తెంపుకోవాలి. తర్వాత వీటిని రౌండ్ షేప్‌లో చేసేసి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీలాగా కాస్త మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. పూరిలాగా ఒత్తేసామంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా రాదు. అంతే కాకుండా మనం స్టఫ్ చేసుకుంటున్నాం కదా! ఆ మసాలా అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అందుకోసమని కాస్త చపాతీలాగా మందంగా ఒత్తేసేసుకొని ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఇలా కట్ చేసేసుకొని వీటిని సెపరేట్‌గా చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా సెపరేట్‌గా చేసి పెట్టుకున్న తరువాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఉల్లిపాయ మసాలాని ఒక స్పూన్ చొప్పున పైన ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఎగ్స్‌ని ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించి పొట్టు తీసుకున్న ఈ ఎగ్స్‌ని 2 ముక్కలుగా పొడవుగా కట్ చేసేసుకొని ఒక్కొక్క ముక్కని మసాలా పైన ఒక లేయర్ లాగా పెట్టేసేసి తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి. 4 అంచులు ఒక దగ్గరికి వచ్చేలాగా. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అతికించుకోవాలి. బయట మనం ఎగ్ పఫ్‌ని తెచ్చుకుంటే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ షేప్‌లో అన్నమాట. ఒకవేళ మీకు ఈ రేక్ అనేది తడి ఆరిపోయి ఉంటే కాస్త తడించేసుకొని ఈ విధంగా అతికించుకోండి. నాకైతే అక్కడ ఫ్రెష్‌గా ఉంది కాబట్టి తడి ఏం అవసరం లేకోకుండా అతికించేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం కానీ లేదా పాన్ కానీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇవి త్వరగా మనకి కలర్ వచ్చేస్తాయి తప్ప బాగా ఫ్రై అవ్వవు. అందుకోసమని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని 4 అంచులా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా కొన్నిసార్లు అటు, కొన్నిసార్లు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇక్కడ మీకొక చిన్న టిప్ చెప్తాను. వెజ్ తినేవారైతే ఈ ఎగ్‌ను స్కిప్ చేసేసుకొని మనం ఆనియన్ అదేనండి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకునేటప్పుడే అందులోకి కొన్ని బీన్స్ ముక్కల్ని, అలాగే కొన్ని క్యారెట్ ముక్కల్ని, కొద్దిగా క్యాబేజీ తరుగును వేసేసుకొని మసాలాని మరి కాస్త ఎక్కువ వేసేసుకొని ఇదంతా
బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని, ఆ మసాలాని ఇందులోకి స్టఫ్ చేసేసుకొని, ఇలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఎగ్ తినేవారైతే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. చూసారుగా మనకి ఓవెన్ అవసరం లేదు. అలాగే డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. కేవలం కాస్త టైం తీసుకున్నామంటే చాలు పిల్లలకి, పెద్దలకి నచ్చేలాగా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా తయారు చేసుకోవడం మన ఆరోగ్యానికి, కుటుంబ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. బయట చాలా అంటే చాలా కల్తీ జరుగుతుంది. కల్తీ ఆయిల్‌ని వాడుతున్నారు. కల్తీ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు. అలాగే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినట్టు కూడా వాడుతున్నారు. అందుకోసమనే ఇంట్లోనే కాస్త టైంని పెట్టి పిల్లల కోసం ఇలా చేసి ఇచ్చేయండి. వెజ్ తినేవారి కోసం అయితే నేను చెప్పిన విధంగా బీన్స్‌ని, క్యారెట్‌ని ఫ్రై చేసేసి ఆ మసాలాని స్టఫ్ చేసేసుకోండి. అదే నాన్ వెజ్ తినేవారైతే మాత్రం ఇలా ఎగ్‌ని పెట్టేసేసుకొని ఎగ్ పఫ్‌ని ప్రిపేర్ చేసేసుకోండి. కేవలం ఒక 30 నిమిషాలు టైం ఉంటే చాలు ఇంటిల్లిపాదికి మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చూస్తున్నారుగా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. మనం తక్కువ నూనె వాడినా సరే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన లేయర్ అనేది క్రిస్పీగా మంచి రంగుతో మంచి టేస్టీగా ఉంటాయి. మీరు ఏదైనా సాస్‌తో కలిపి తినాలనుకుంటే ఇలా హెల్తీగా చిల్లీ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఈ చిల్లీ ఆయిల్‌ని నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. సమోసాల్లోకైనా లేదంటే ఇలాంటి వెజ్ ఎగ్ పఫ్‌లోకైనా, ఫ్రైడ్ రైస్‌ల్లోకైనా, నూడిల్స్‌లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ చిల్లీ ఆయిల్‌ని కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ 2 రెసిపీలని తయారు చేసిన తర్వాత మీకెలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.